కలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో మల్మల్ కాటన్లో హ్యాండ్ పెయింట్ శారీస్ ఉన్నాయి, ఇంకా చినాన్ శారీస్ కూడా ఉన్నాయి. రెండు శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మల్ కాటన్లో మీకు ఈ డిజైన్ గుర్తుందా? నేను ఒక్క శారీ చూపించానండి లాస్ట్ టైము. లైట్ పింక్లోనే చాలా లైట్ షేడ్. చాలా మంది ఇప్పటికీ ఆ స్క్రీన్ షాట్ పెడుతున్నారు. మనకి ఇందులో అయితే ఈ డిజైన్లో చాలా కలర్ షార్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇదైతే పింక్, మంచి బేబీ పింక్. మనం ఇది ఏ డిజైన్, ఇదే కలర్లో చాలా డిజైన్స్ చూపించాం కదా. చిన్న పారిజాత పువ్వులు చూపించాము, కొన్ని పెద్ద ఫ్లవర్, సింగిల్ ఫ్లవరు, ఇలా కాడ ఉండే ఫ్లవర్స్, అలా అందులో ఈ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది. మనకి ఇదంతా కూడా హ్యాండ్లూమ్ మల్ వస్తుంది. మల్ కాటన్ అంటే మనం జైపూర్ మల్ చేసినా అది కొంచెం థిక్గా ఉంటాయి, అది కాదండి. ఇది హ్యాండ్లూమ్ మల్. హ్యాండ్లూమ్ వస్తుంది, ఇలా కొంచెం థిన్గా ఉంటుంది కానీ చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ వస్తుంది. దీనికి బ్లౌజ్ అయితే రాదు. మనం మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా ట్రెండీ అండి ఇవన్నీ కూడా. కాటన్స్ అనేది ఈ కాలేజ్ ఈవెంట్స్కైనా చిన్నపిల్లల నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు. అంటే కొంచెం ట్రెండీ కదా. మనకి ఇవి ఎలా ఉంటుందంటే ఫీల్, మనకి జార్జెట్స్ అయ్యి సిల్క్ అలవాటు పడతారు కదా, అలాంటి వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇంక పెద్దగా స్టార్చ్ పట్టదు, అలానే కాటన్ లాగా నిలబడదు. అది మనకి కంఫర్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది. బ్యూటిఫుల్ అండి. ఇవన్నీ కూడా ట్రెండీ డిజైన్స్. మనకి ఇలా 3 ఫ్లవర్స్ లాగా ఒక పెయింట్ ఇచ్చారు. కుర్చీల పార్ట్లో మాత్రం ఒక సెంటర్లో ఒక 3 ఫ్లవర్స్ ఇచ్చారు. అలా అక్కడి నుంచి కుర్చీలు కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఒక 3 ఫ్లవర్స్ పైన, మళ్ళీ కింద అలా ఇచ్చారు అనమాట. కంటిన్యూషన్ లాగా ఇచ్చారు. అంతా కూడా హ్యాండ్ పెయింట్. పళ్ళుకి వచ్చేసరికి ఇలా ఎక్కువ ఫ్లవర్స్ ఇచ్చారు. మందార ఫ్లవర్ షేప్ లాగా ఉంది ఎగ్జాక్ట్గా, అంటే అంతే మందార ఫ్లవరే. వైట్ కలర్ ఇచ్చారు, పింక్ మీద వైట్. చివరి వచ్చేసరికి మనకి అన్నిటికీ ఇలా కుచ్చులు వచ్చాయి. ఇలా అన్నీ కూడా థ్రెడ్తోనే వస్తాయి మనకి. ఇవే చాలా అందం ఉంది. ఇదంతా కూడా చాలా ముందు హ్యాండ్లూమ్ కాటన్ తయారు చేసి దానిపైన హ్యాండ్ పెయింట్, మళ్ళీ ఇది సెపరేట్గా చేపిస్తారు ఇదంతా కూడా. అందుకే కొంచెం టైం పట్టింది. బ్యూటిఫుల్ కలర్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. మనకి ఈ పింక్లో అయితే మల్టిపుల్స్ ఉన్నాయి. పింక్, ఎల్లో, లావెండర్, రిపీట్ అడిగిన కలర్స్, ఇంకా కొన్ని కొత్త కలర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ 1300. ఫాస్ట్గా అయితే చూపిస్తాను. అంటే ఒక డిజైన్ అయితే మీకు ఐడియా ఉంది కదా. అన్నీ కూడా సేమ్ ఇదే స్టైల్ లాగా వస్తాయి, వితౌట్ బ్లౌజ్. బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. మంచి ఇది వచ్చేసరికి వైట్, హాఫ్ వైట్, ఫుల్ వైట్ కూడా కాదు, హాఫ్ వైట్. ఇది నేను లాస్ట్ కూడా పారిజాత పూల్లో చిన్న డిజైన్ చూపించాయి కదా, సేమ్ కాంబినేషన్లో. ఇది కూడా రిపీట్ అడిగారు. మనకి ఇది పెద్ద ఫ్లవర్లో వచ్చింది. మందార పువ్వు భలే ఉందండి కలర్. ఇది వచ్చేసరికి అక్కడక్కడ ఇచ్చారు. ఇందాక చూసింది మనకి 3 పువ్వులు కలిసి ఇచ్చారు కదా, ఇది వచ్చేసరికి అక్కడక్కడ ఇలా ఆల్ ఓవర్ అంతా వచ్చింది. దీనికి ఇంకా ఏంటి అంటే ఇది పైన కనిపిస్తుంది కదా, ఇది థ్రెడ్లో వచ్చిన కలర్ కాదు, ఇది కూడా పెయింటే. మనకి ఇలా చిన్న రిబ్బన్ బార్డర్ లాగా ఇచ్చారు. చక్కగా ఈ ఆరెంజ్ షేడ్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం బ్యూటిఫుల్ ఉంటుంది. చివరి కూడా మనకి వైట్ అండ్ ఆరెంజ్ షేడ్తో ఇలా కుచ్చులు ఇచ్చారు. ఇంకా ఆల్ ఓవర్ అంతా మనకి ఇదే ఫ్లవర్ డిజైన్. చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. రిపీట్ అడిగారు. ఆ వైట్ కూడా బుక్ చేసుకున్నారు ప్రీ ఆర్డర్స్ కొంతమంది. అవి కూడా వస్తాయండి, జరుగుతుంది, పని అయితే జరుగుతుంది. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ మనకి అంటే ఇదే ఫ్లవర్, మనకి అక్కడక్కడ ఫ్లవర్ ఉన్నాయి. 3 డిజైన్స్ వచ్చినట్టుగా కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలో క్లియర్గా అయితే పెట్టండి. ఇది కొంచెం పెయింట్ మనం ఫస్ట్ టైము బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసరికి 3 పువ్వులు వచ్చాయి. ఫస్ట్ చూపించాను కదా అలా వచ్చింది. ఇది కలర్ వచ్చేసరికి కల్నేత షేడ్, కొంచెం పింక్ అండ్ ఎల్లో షేడ్ కల్నేత వస్తే ఆ షేడ్ అనమాట. దీనికి ఇది కూడా మనకి రేట్కి కూడా బ్లౌజెస్ రావు. పింక్ కలర్ ఇలా కుచ్చులు ఇచ్చారు. మనం పింక్ బ్లౌజ్కి వెళ్ళచ్చు, ఇంకా సెల్ఫ్ బ్లౌజ్కి వెళ్ళినా కూడా బాగుంటుంది. ఇది కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం ఆరెంజ్ షేడ్, గడప ఎల్లోలో కన్నా కొంచెం డార్కర్ షేడు. ఇది కూడా అంతే. 3 పువ్వులు వచ్చాయి, పెయింట్తోనే 3 పువ్వులు వచ్చాయి ఇలా బంచ్ లాగా. పళ్ళుకి వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ ఇచ్చారు. చివరి వచ్చేసరికి కొంచెం డార్కర్ షేడ్తో కుచ్చులు ఇచ్చారు. ఇది కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ అయితే రిపీట్ అడుగుతూనే ఉన్నారు. ఇది కూడా 3 పువ్వులు వచ్చాయి. బ్యూటిఫుల్ కలర్. ఫ్లవర్ అయితే చాలా బాగుంది. ఇది కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొత్త కలర్ అండి, మన ఇంట్లో చేయలేదు ఈ షేడ్. ఇది కొంచెం టమాటా పింక్ షేడ్ ఉంటుంది కదా, ఆ షేడ్. మన రెగ్యులర్ రాణి పింక్ కాదు, బేబీ పింక్ కూడా కాదు, డిఫరెంట్గా ఉంది కలర్ అయితే. ఇది కూడా కలర్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా పెయింట్స్ వల్ల
ఇలా బ్యూటిఫుల్ కలర్, సింగిల్ కలరే అన్నీ కూడా. దీనికి కొంచెం పింక్, రాణి పింక్తో మనకి ఇలా టాజిల్స్ ఇచ్చారు. డిఫరెంట్గా బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్లోనే ఎల్లో కాంబినేషన్ ఒకటి చూపించారు కదా, ఇది వచ్చేసరికి రెడ్. వైట్ మీద చక్కగా మందార పూలు రెడ్ కలర్లో ఉంటాయి కదా, న్యాచురల్ లుక్ లాగా తీసుకొచ్చారు దీన్ని. ఇది కూడా అంతే, అక్కడక్కడ ఫ్లవర్స్ మందార పూలు సేమ్ అదే స్పెల్ లాగా ఇచ్చారు. ఈ పైన దీనికి కూడా ఇలా రెడ్ ఇచ్చారు కదా, ఇది పెయింట్తోనే ఇచ్చారు, రిబ్బన్ బోర్డర్ లాగా పెయింట్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ అసలు చాలా బాగుంది. వైట్ ఎల్లో బాగుంది, రెడ్ కూడా చాలా బాగుంది. ఈ సారీ కూడా 1300. మనకి దీనికి 2 కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఇచ్చారు ఈ కుచ్చులు అనేది. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో. అసలు ఈ ఎల్లో ఏ డిజైన్లో అయినా కూడా మల్టిపుల్స్ ఎన్ని తెప్పించినా అయిపోతున్నాయండి. దీంట్లో కూడా మనకి రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. ఇది కూడా 3 పూలు వచ్చాయి. 3 పూలు వచ్చేసి మంచి ఎల్లో కలరు, మరి డార్క్ ఎల్లో కాదు, లెమన్ ఎల్లో షేడ్ ఎల్లో. దీనికి కుచ్చులు వచ్చేసరికి ఎల్లో అండ్ వైట్తో వచ్చాయి. బ్యూటిఫుల్ కలర్, డిజైన్ అయితే ఆసమ్ ఉందండి. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైట్ కొంచెం చాక్లెట్ కలరు అండ్ వైట్ కలర్తో వచ్చింది. ఇది కూడా 3 ఫ్లవర్స్ వచ్చింది. బాగుందండి కలర్ షేడ్ అయితే, ఇంగ్లీష్ కలర్ టోన్, కొంచెం సపోటా కలర్ లుక్లా ఉంది. ఈ సారీ కూడా 1300. దీనికి మనం ఇది డార్క్ సపోటా కలర్ అండ్ వైట్ కలర్తో వచ్చే కుచ్చులు. బ్యూటిఫుల్ శారీ. నేను ఇవన్నీ కొంచెం ఓపెన్ చేయడం కూడా టైం పడుతుంది, అంటే అతుక్కుని ఉన్నాయి కదా, అందుకని మీకు ఫాస్ట్గా చూపిస్తున్నాను. మంచి రెడ్ కలర్ 3 ఫ్లవర్స్తోనే వచ్చాయి. ఇలా బ్యూటిఫుల్ కలర్, మంచి రెడ్ అంటే మెరూన్ షేడ్ రెడ్, మరి మిర్చి రెడ్ కాదు, రెడ్ కలర్తోనే దీనికి కుచ్చులు అనేది వచ్చింది. ఈ సారీ కూడా 1300. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే సారీస్ బుక్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ సీ గ్రీన్ కలర్. ఈ కలర్ కూడా రిపీట్ అడుగుతున్నారు, చాలా బాగుందండి షేడ్ అనేది. బ్యూటిఫుల్ కదా, నేను ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి మట్కా స్టైల్ లాగా కూడా చేశాను ఇదే కలర్లో. నేను కట్టుకున్నప్పుడు కూడా ఆ స్క్రీన్ షాట్ పెట్టి అడుగుతున్నారు. బ్యూటిఫుల్ కలర్. ఇది కూడా 3 ఫ్లవర్స్ ఇలా వచ్చింది. ఆల్ ఓవర్ అంతా కూడా ఇస్తారు మనకి హ్యాండ్ పెయింట్ అనేది. పళ్ళుకి ఇలా ఎక్కువగా ఇచ్చారు. దీనికి కూడా మనకి ఆ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్తో కుచ్చులు అనేది వచ్చింది. బ్యూటిఫుల్ అండి, అసలు చాలా మెత్తగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే స్టార్చ్ అయితే పట్టదు, పెట్టినా కూడా లైట్గా పడుతుంది. కానీ మరి మనకి కాటన్ అంటే నిలబడతాయి కదా, అలా అయితే పట్టదు. అదొక్కటైతే చూసుకోండి. మీకు చక్కగా ట్రెండీగా ఉంటాయి, డిఫరెంట్గా ఇలా హ్యాండ్ పెయింట్ వేసుకోవాలనుకుంటే చక్కగా ట్రై చేయొచ్చు. ఈ సారీ కూడా 1300. చాలా కలర్స్ ఉన్నాయి కదా, క్లియర్గా అయితే చూసుకోండి. అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి ఇది పింక్ కలర్ వచ్చింది. ఇందాక ఒకటి ఇది కొంచెం దగ్గర షేడే కానీ పింక్ కలర్ వచ్చింది. దీనికైతే తెలుస్తుంది షేడ్ కూడా, కొంచెం బ్రౌన్ అండ్ పింక్ కలరు బాగుందండి. షేడ్ అయితే డిఫరెంట్గా ఉంది. ఇది కూడా 3 పూలే వచ్చాయి, పింక్తోనే ఇచ్చారు దీనికి టాజిల్స్. దీనికి పింక్ బ్లౌజ్ ఏదైనా వేసుకున్నా బాగుంటుంది, మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నా, హాఫ్ వైట్ వేసుకున్నా కూడా చాలా క్లాసీగా ఉంటుంది. ఇక్కడ పళ్ళు అంతా కూడా మనకి ఇలా ఫ్లవర్స్ వస్తాయి. అసలు ఈ కలర్ అయితే పింక్, ఈ లావెండర్ షేడ్ అయితే అసలు బ్యూటిఫుల్ అండి. అంటే మళ్ళీ ఎక్కువ మంది రిపీట్ అయ్యే కలర్స్. మిగిలిన కలర్స్ కూడా బాగున్నాయి, అన్నీ కూడా క్లాసీగా ఉంటాయండి కలర్స్ అని. అన్నీ కూడా కొంచెం కల్నేత్ షేడ్స్. ఇప్పుడు ఈ లావెండర్ కూడా లైట్ డార్క్ కల్నేత్ ఉంది, అందువల్ల డిఫరెంట్ షేడ్లో ఉంటుంది. ఇది కూడా 3 పూలు వచ్చాయి, ఇలా 3 పూలు వచ్చాయి. పైవైపు కూడా వస్తుంది. ఇలా కుర్చీ మనకి పళ్ళుకి వచ్చేసరికి ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్ అనేది. దీనికి బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ తెచ్చారు. బ్యూటిఫుల్ కలర్, ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది కూడా చాక్లెట్ బ్రౌన్లోకి వస్తుంది, కొంచెం షేడ్ డిఫరెంట్, చాలా బాగుంది. అంటే దానిలో వాడిన కలర్ డిఫరెంట్ ఉంది. సో క్లియర్గా అయితే నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఏ కలర్ అయినా కూడా బాగుందండి, చక్కగా తీసుకోవచ్చు. ఇది కూడా 3 ఫ్లవర్స్ వచ్చిన డిజైను. ఇలా ఇంగ్లీష్ కలర్తోనూ ఆసమ్ కలర్, అసలు డిఫరెంట్గా ఉంది. బ్లాక్ అండ్ వైట్తో వచ్చాయి. మీరు డిఫరెంట్ బ్లౌజ్ చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుంటే కలంకారీ కానీ ఇక్కత్ కానీ ఎలా అయినా మనం ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది, ట్రెండీగా ఉంటుంది. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి లైలాక్ కలర్, భలే ఉందండి కలర్, కొత్తగా వచ్చిన కలర్.
మనం వేరే వాటిలో కూడా చేయలేదు. ఈ కలర్ అనేది బాగుంది. అంటే వేరే అంటే సింథటిక్స్ అట్లా కాదు, హ్యాండ్ పెయింట్ వాటిలో ఈ కలర్ ఫస్ట్ టైం వచ్చింది. చాలా కలర్ బ్యూటిఫుల్, మన కలర్స్ బ్యూటిఫుల్ కదా. ఇది కూడా 3 ఫ్లవర్స్ ఆల్ ఓవర్ అంతా వస్తుంది హ్యాండ్ పెయింట్. చివరి థిక్గా ఇచ్చారు. ఇది లైలాక్ షేడ్ అండ్ వైట్తో ఇచ్చారు. వంగపూ కలర్ అని వచ్చాను మనం కరెక్ట్ అయితే. బ్యూటిఫుల్ అసలు, ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్. పీచ్లో కూడా బాగుంది షేడ్. ఇంకొంచెం డార్క్ షేడ్ కూడా ఉన్నట్టుంది. ఇన్ని కూడా కలర్ అయితే ఉన్నాయండి. కొన్ని కలర్స్ బాగా తెలుస్తున్నాయి, అంటే దగ్గర షేడ్ అయితే పెద్దగా క్లియర్గా తెలియట్లేదు. కొన్ని కొంచెం కాంట్రాస్ట్ షేడ్స్ అయినాయి, బాగా తెలుస్తున్నాయి. బాగుంది. పీచ్ కూడా మంచి ట్రెండింగ్ కదా ఇప్పుడు. 3 ఫ్లవర్స్ వచ్చాయి. ఇలా పళ్ళుకి దగ్గరగా వస్తాయి. దీనికి ఇట్లా కొంచెం ఆరెంజ్ అండ్ వైట్ కలర్ తెచ్చారు టాజల్స్ అనేది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇవి కొంచెం దగ్గరగా ఉన్నాయి షేడ్స్, అందుకే వెంటనే పక్కనే పెట్టాను, ఎందుకంటే మీకు కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఇది పింక్ కలర్ అయితే వచ్చింది. కొంచెం డార్క్ ఆరెంజ్కి పింక్ కలర్ అయితే వచ్చింది. బాగుందండి. ఇది కూడా 3 ఫ్లవర్స్ చివరికి వచ్చేసరికి వస్తాయి. మనకి ఇది పింక్తోనే ఇచ్చారు ఈ కుచ్చులు అనేది. ఇందులోంచి పోగు కూడా తెలుస్తుంది, పింక్ కలర్ థ్రెడ్ అనేది. చాలా బాగుంది, బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ కూడా 1300. సేమ్ దీనికి దగ్గరగానే ఇంకొక కలర్ ఉంది. దీనికి దగ్గరగా కాదు, ఇది కొంచెం డిఫరెంట్ షేడ్. ఈ రెండు దగ్గరగా ఉన్నాయి. ఇది దీనికి కలర్ అయితే వచ్చేసరికి గ్రీన్ ఇచ్చారు. గ్రీన్ అండ్ ఎల్లో షేడ్తో వచ్చింది. అది గ్రీన్ కలర్కి కొంచెం పెసర్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ షేడ్ కలర్ అయితే వచ్చింది. ఇది కూడా 3 ఫ్లవర్స్. చాలా బాగుంది కలర్ షేడ్. పింక్తో వచ్చింది. దీనికి కుచ్చులు అనేది బ్యూటిఫుల్ కదా, డిఫరెంట్గా ఉంది కలర్. దీనికి దగ్గరగా ఇంకో కలర్ ఉందన్నా కదా, ఇది వచ్చేసరికి కలనేత లేదు, ఇది సింగిల్ కలరే వచ్చింది. ఇది కూడా బాగుంది. దీనికి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ కలర్ కలనేత వచ్చింది. తెలుస్తుంది కదా డిఫరెన్స్ అనేది. ఇక్కడ మనకి పట్టి కూడా గ్రీన్ షేడే ఉంది. ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ అనుకుంటాను కలనేత. ఇది వచ్చేసరికి కొంచెం మెహందీ గ్రీన్ షేడ్ ఉంటుంది కదా, అందులో ఒక డిఫరెంట్ షేడ్. బాగుంది. ఇది కూడా 3 ఫ్లవర్స్ వచ్చాయి. దీని కలర్ అయితే రాలేదు, సింగిల్ కలర్, అంటే ఎగ్జాక్ట్గా కలర్ అయితే తెలుస్తుంది. బ్యూటిఫుల్ కలర్, అసలు డిఫరెంట్గా ఉంది. దీనికి పళ్ళులో కూడా ఫ్లవర్స్ వస్తాయి. ఈ కుచ్చులు అనేది సెల్ఫ్ కలర్ ఇచ్చారు. అవసరం ఉందండి కలర్ అయితే. గ్రీన్ షేడ్లోకే వస్తుంది, కొంచెం అంటే గ్రీన్లోకే ఉంది. బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయన్నాను కదా, అంటే ఈ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్లో లేవు మనకి. రిపీట్ ఎల్లోలు, ఇలా లావెండరు, వీటిల్లో అయితే మల్టిపుల్స్ ఉన్నాయి. ఇలా పింక్, ఇలా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. నేను మల్టిపుల్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఏ రోజు పార్సిల్స్ ఆ రోజే డిస్పాచ్ అయిపోతాయండి. మీరు అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తే మాత్రం ఫోన్ నెంబరు, పిన్ కోడ్ అన్నీ కూడా ఉంటే ఏ రోజు ఆ రోజే డిస్పాచ్ అవుతాయి. ఏమైనా పెండింగ్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ డే డిస్పాచ్ అవుతాయి. మీకు ప్రీ ఆర్డర్ అన్నవి మాత్రమే కొంచెం లేట్ అవుతాయి. అది కూడా డిస్పాచ్ చేసే ముందు మేము ఇన్ఫామ్ అయితే చేస్తాము. మీకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. 3 to 4 days 4 days లోపు వచ్చేస్తాయి. రాలేదు అనుకుంటే కనుక ఒకసారి మెసేజ్ అయితే చేయండి, మేము ఫాలో అప్ అయితే చేస్తాము. ఇవన్నీ కూడా మల్ కాటన్స్ అన్నీ కూడా 1300. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయన్నాను కదా, ఇవన్నీ పింక్లో సేమ్ ఇదే డిజైన్లో పింక్ అండ్ లావెండర్. వైట్ అయితే చూడండి, వైట్ అయితే 6 pieces ఉన్నాయి. వైట్ అండ్ ఎల్లో ఫస్ట్ ఓపెన్ చేసాం కదా, అది. ఇది లావెండర్ షేడ్. 4, 5, 6 pieces ఉన్నాయి ఎల్లో. ఇలా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ మల్టిపుల్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు ఏ రోజు పార్సల్స్ ఆ రోజే డిస్పాచ్ అయిపోతాయి. అంటే ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో అంతవరకే ఆర్డర్ అయితే తీసుకుంటాము, అవి డిస్పాచ్ అయిపోతాయి. మీ అడ్రస్, ఫోన్ నెంబర్ అనేది క్లియర్గా ఉంటే కనుక ఏ రోజు ఆ రోజే డిస్పాచ్ అయిపోతాయి. లేదు ఏమైనా పెండింగ్ ఉంటే మాత్రం నెక్స్ట్ డే డిస్పాచ్ అవుతాయి. అందరికీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. 1300. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ 1300. ఎవరికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా మనకి 3 to 4 daysలో అయితే రీచ్ అయిపోతాయి. ఒకవేళ వెళ్ళలేదు అనుకుంటే కనుక మాకు 4 days తర్వాత ఒకసారి మీరు మెసేజ్ అయితే చేయండి, మేము ఫాలో అప్ చేస్తాము. మీకు ట్రాక్
అనేది కూడా అంటే ట్రాక్ పెట్టడం అనేది కొంచెం ప్రాబ్లమే అవుతుంది. ఎందుకంటే మాకు ట్రాక్స్ వచ్చి మేము మీకు పెట్టాలి అనేసరికి ఇలా చాలామంది పార్సిల్స్ అయితే వచ్చేసినాయి అనే చెప్తున్నారు. ఒకవేళ 4 డేస్కి మీకు రాకపోతే కనుక ఒక్కసారి మెసేజ్ అయితే చేయండి, మేము ఫాలో అప్ అయితే చేస్తాము. పార్సిల్ మీకు వచ్చే వరకు కూడా మాదే రెస్పాన్సిబిలిటీ, ఎవరు కంగారు పడద్దు. ఎందుకంటే నిన్న ఎర్నాకుళం ఒక పార్సిల్ అయితే ఒక 4 డేస్ బ్యాక్ చేసాము. వాళ్ళు నిన్నే అడిగారు మాకు ఇంకా రాలేదు, ఒకసారి ట్రాక్ పెట్టండి అని చెప్పి. వాళ్ళు మెసేజ్ చేసిన ఒక 1 అవర్ వరకు మేము అంటే ఆల్రెడీ నేను వాళ్ళకి కొరియర్ వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు ఇంకా మాకు పెట్టలేదు. మేము పెట్టేలోపు వాళ్ళు కంగారు పడ్డారు, ఏంటి మీరు ఇచ్చారా ఇవ్వలేదా, పెట్టలేదు అని చెప్పి. నేను 2 o'clock ఆ టైంకి నేను వాళ్ళకైతే ట్రాక్ పెట్టాము. 3 o'clock వాళ్ళు మెసేజ్ చేశారు, ఆల్రెడీ పార్సల్ రిసీవ్ అయిందండి అని. ఇలా కంగారు పడిపోతున్నారు. సో ఎవరు కంగారు అయితే పడద్దు. మీకు మేము డిస్పాచ్ అన్నామంటే మాత్రం కంపల్సరీ డిస్పాచ్ అయిపోయినట్టే మీకు పార్సల్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్. డోలా ఉన్నాయి, మనకి చినాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్. పైన ఇది రెడ్ కలర్ చిన్న బార్డర్, ఇది వచ్చేసరికి బ్రిక్ షేడ్ ఉంటుంది చూసారా, రస్ట్ కలర్ అండ్ బ్రిక్ కలర్ ఆ షేడ్లో ఉంది. ఇలా లైన్స్ లాగా వస్తాయి. మనం ఈ వెరైటీలో కూడా కొన్ని చేసాము. అంటే కొద్దిగా ఫ్యాబ్రిక్స్ అటు ఇటు అవుతాయి, దాన్ని బట్టి ప్రైసింగ్ అనేది ఉంటుంది. మనం 3 to 6 రేంజ్లో చేస్తే కొంచెం ఫైన్ ఉంది, కొంచెం అదే స్టైల్లో. ఫ్యాబ్రిక్ కూడా డోలా ఫ్యాబ్రికే. మనకి కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ వచ్చింది, పెద్ద కంచి బార్డర్ వచ్చింది, ఎలిఫెంట్ డిజైన్ వచ్చి. ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్. ఇలా మనకి కొంచెం హాఫ్ వర్క్ కూడా వచ్చింది డిజైన్, కొంచెం ఎగ్జాక్ట్ కాదు కానీ డిజిటల్ ప్రింట్ వచ్చింది. పైన అంతా ప్లెయిన్, 2 sides కూడా రెడ్ కలర్ బార్డర్. డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్, చాలా చక్కగా ఉంది. ఇందులో కూడా ఇది వచ్చేసరికి పళ్ళు, అదే డిజైన్ మనకి ఇలా ఇచ్చారు. పళ్ళులో కూడా చివర రెడ్ కలర్ చిట్ పళ్ళు, మరి పెద్ద డిజైన్స్ రావు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ముంగా ఫ్యాబ్రిక్ మీద చిన్న బెనారసి బుట్టి మ్యాంగో షేప్ ఇచ్చారు. చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్. బ్లౌజ్కి అయితే బార్డర్ రాదు, వితౌట్ బార్డర్ 1 మీటర్ ఉంటుంది. చీర అంతా పన్న ఉంటుంది. ఆసమ్ కదా, కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి చినాన్లో కూడా చెక్స్ వచ్చింది, పెద్ద చెక్స్. అంటే మనం కొంచెం చిన్న చెక్స్ కూడా చేసాము. ఇది కలర్ వచ్చేసరికి నేరేడ్ బ్లూ ఉంటుంది కదా, అందులో కూడా కొంచెం గ్రే మిక్స్ అయిన షేడ్, అంటే షేడెడ్ ఉంది. అదంతా కూడా డిజైన్ ఉంది, సెల్ఫ్ ప్రింట్ ఉంది లైట్గా. దానిపైన మళ్ళీ ఇలా పెద్ద ఫ్లవర్ డిజైన్ అండ్ బర్డ్ డిజైన్ వచ్చింది. 2 sides బార్డర్, పై వైపు ఒక చిన్న బార్డర్ 2 inches బార్డర్, కింద వైపు ఒక 3 inches బార్డర్ ఉంది. బ్యూటిఫుల్ ఉంది. చినాన్స్ లైట్ వెయిట్ ఉంటుంది, డ్రై వాష్. మనకి చినాన్స్ అనేసరికి ఫాలింగ్ ఉంటాయి, డ్రై వాష్. అదే డోలా అంటే కొంచెం థిక్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. అది ఫాలింగ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు. డోలా అంటే థిక్గానే ఉంటుంది, ఎవరికైనా కూడా బాగుంటుంది. చిట్ పళ్ళునే వస్తుంది మనకి ఇలాగా. మనకి బ్లూ కలర్తోనే ఇలా టాజిల్స్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చిన్న బుట్టి వచ్చింది చూడండి, చిన్న బెనారసి బుట్టి. సెల్ఫ్ కలర్ బ్లూయే, బ్లాక్ కాదండి, బ్లూనే. నేరేడ్ బ్లూ ఉంటుంది కదా, అదే షేడు. బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ ప్రైస్ కూడా 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి షిఫాన్ ఉంటుంది కదా, నారా షిఫాన్ ఆ స్టైల్ ప్యూర్ వస్తుంది, క్వాలిటీ ప్యూర్ ఉంటుంది. ఇదంతా కూడా ముఖేష్ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా వచ్చింది. ఇక్కడంతా కూడా చిన్నగా థ్రెడ్ వర్క్ వచ్చింది. 2 sides కూడా హ్యాండ్ స్టిచ్, మొత్తం హ్యాండేనండి. ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. కొంచెం ట్రెండీ డిజైన్స్, బ్యూటిఫుల్ ఉంది. ఇందులో కూడా కొన్ని కలర్స్ అయితే చేసాం. ఈ కలర్ అయితే రీస్టాక్ అయింది. పీట్ అడిగారు, చూసుకోండి. కొంచెం ట్రెండీగా హడావిడి బోర్డర్స్ అలా కాకుండా క్లాసీగా డిజైనర్ స్టైల్ కావాలనుకుంటే చక్కగా ట్రై చేయొచ్చు. కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్, ఫాలింగ్ ఉంటుంది. ఇది కూడా మనకి ఇక్కడ వరకు హాఫ్ వర్క్ కూడా ఈ వర్క్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఇక్కడ నుంచి పళ్ళు ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక పళ్ళు దగ్గర నుంచి పై వైపు కూడా ఇచ్చారు. ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్, సెల్ఫ్ కలర్ అండ్ కొంచెం పికాక్ బ్లూ షేడ్తో ఇచ్చారు. ఆసమ్ అండి, బ్యూటిఫుల్ కలర్. పేస్టల్లో కూడా కొంచెం బ్రైట్ షేడే, చాలా క్లాసీగా ఉంది. అంతా కూడా హ్యాండ్ వర్క్ ఇది. దానివల్లే కొంచెం ప్రైస్ అంటే మరీ ప్రైస్ ఏం కాదు, రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ ప్రైస్లో ఉంది. ఇది కూడా చివరి ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ మీదే హ్యాండ్కి వర్క్ ఇచ్చారు. 2 హ్యాండ్స్కి ఇచ్చారు. బ్యాక్ నెక్ కూడా వర్క్ వచ్చింది, సేమ్ వర్కే. ఇది ఇక్కడ ఇలా ఇచ్చారు. బ్యాక్ అంతా కూడా నెక్ వర్క్ ఇచ్చారు. 2 హ్యాండ్స్కి కూడా వర్క్ ఇచ్చారు. మీరు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. లేదు ఈ బ్లూ షేడ్ ఉంది కదా, అలా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా ఏమైనా ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. ఫాలింగ్ బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మల్టీ కలర్స్ చినాన్స్లో చాలా చేసాం కదండి. ఇందులో వేరే కలర్స్ కూడా అడుగుతున్నారు, అవన్నీ లేదు. ఇది ఒక్క షేడ్ మాత్రమే ఉంది.
దీంట్లో కూడా చాలా మల్టిపుల్స్ చూపించాను కదా, కలర్స్ అన్నీ కూడా అయిపోయాయి. అంటే ఆ స్క్రీన్ షాట్లు పెడుతున్నారు, ఇది ఒక్కటే ఉందని చెప్పి ఇది చూపిస్తున్నాను నేను. ఇది పైన పీకాక్ బ్లూ షేడ్ చిన్న బోర్డర్, కింద కొంచెం ఒక 3 ఇంచెస్ బోర్డర్, ఇంకా ఆల్ ఓవర్ మనకి ఇదంతా ఇలా సెల్ఫ్ జరీ లైన్స్ ఉన్నాయి. బాందినీ డిజైన్ వచ్చింది. బాందినీ డిజైన్ అనేది ప్రింటే, హ్యాండ్ బాందినీ కాదు. ఇది పింక్, లైట్ బిస్కెట్ కలరు, మస్టర్డ్ ఎల్లో, పికాక్ బ్లూ, మెరూన్ షేడ్, డార్క్ మెరూన్ షేడ్, ఇలా కలర్స్ మల్టీ కలర్స్ బాగుందండి. కలర్ షేడ్ కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది, డ్రై వాష్, చిన్న చిట్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బోర్డర్ కలరే బనారసి బుట్టితో వస్తుంది. బ్లౌజ్కి బోర్డర్ రాదు. బ్యూటిఫుల్ కదా, ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఇందులో కూడా ఇది ఒక పీసే ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3200. నెక్స్ట్ వచ్చేసి చినాన్లోనే చెక్స్ అండ్ షేడెడ్ లాగా లైట్ క్రీమ్ షేడ్ ఉంటుంది కదా, కొంచెం కోరా అండ్ క్రీమ్, ఆ షేడ్కి ఎల్లో భలే ఉందండి కాంబినేషన్. అయితే మనకి ఇది లెహరియా స్టైల్ లాగా వచ్చింది. మనకి చినాన్ మనం చాలా చెక్స్లో చేసాం కదా, ఫైన్ ఉంది. 2 సైడ్స్ కూడా ఇలా చిన్న మైసూర్ సిల్క్లో వచ్చే బార్డర్, చిన్న బార్డర్, ఇంకా ప్లస్ హ్యాండ్ స్టిచ్. ఎంత క్లాసీగా ఉందో చూడండి. ఈ బంచ్ ఉంది కదా, ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఉంది. ఇది ప్రిల్స్ పార్ట్లో మనకి ఇలా ఇక్కడ వరకు ఇచ్చారు వర్క్. ఇది ఇక్కడ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇలా మొత్తం ఇచ్చారండి. ప్యూర్ హ్యాండ్ స్టిచ్, ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ చిన్నాను. కలర్ కాంబినేషన్ అయితే అసలు ఆసం ఉంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇదంతా కూడా మనకి వర్క్, కాంతా స్టిచ్, చిప్ వర్క్ ఇచ్చారు. చివరి కూడా అదే కలర్తో కుచ్చులు వచ్చాయి. దీనికి బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది. చాలా మనకి ఇది మంచి ముంగా ఫ్యాబ్రిక్లో కూడా మంచి క్వాలిటీ తెలుస్తూనే ఉంటుంది. షైనింగ్ కూడా చక్కగా సెల్ఫ్ కలర్ భలే ఉందండి. ఈ ఎల్లో సేమ్ ఎల్లో వచ్చింది. హ్యాండ్స్కి చూసారా పింక్ కలర్తో 3 బంచెస్ లాగా ఇచ్చారు. చక్కగా ఈ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం ఆసమ్ ఉంటుంది శారీ అయితే. మంచి ఎల్లో షేడు బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3500. నెక్స్ట్ వచ్చేసి ఇది షిబోరి డిజైన్ వచ్చింది. సేమ్ చినాన్ ఫ్యాబ్రికే మనకి, అదేమో లెహరియా లాగా కలర్ షేడ్ వచ్చింది కదా. ఇది ఆల్ ఓవర్ అంతా షిబోరి వచ్చింది. లైట్ క్రీమ్ కండ్ బేబీ పింక్ షేడ్. ఇది ఇలా బంచ్, ఇది కూడా హ్యాండ్ స్టిచ్ వచ్చింది. బంచ్ వచ్చి ఇది వచ్చేసరికి కుర్చీల్లో మనకి ఇలా స్కర్ట్ వర్క్ ఇస్తారు. కుర్చీలు కంప్లీట్ అయిన దగ్గర నుంచి మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది. డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఫాలింగ్ ఉంటుంది. మెటీరియల్ అయితే ఇక్కడ జారిపోయింది. చినాన్ అంటే ఫాలింగ్ కదా, ఒకటెక్కడో జారిన. కలర్ కాంబినేషన్ అయితే అవసరం ఉందండి. ఇందాక ఎర్నాకుళం అని చెప్పా కదా, వాళ్ళకి లాస్ట్ టైం కూడా ఆన్లైన్లో పర్చేస్ చేస్తే కొంచెం ఫ్రాడ్ అయ్యే జరిగిందండి. అందుకని చాలా కంగారు పడిపోయారు. ఒక 1 అవర్లో అసలు ఎన్ని మెసేజెస్ చేశారో. వచ్చిన తర్వాత సారీ మేడం అని చెప్పి. ఎప్పుడైనా కొంచెం లేట్ అవ్వచ్చు, అలా అని కొన్ని కూడా పెండింగ్స్ ఉండవు అని కాదండి. కొన్ని అయితే 1-2 ఎప్పుడు కూడా కొంచెం కొరియర్స్ ప్రాబ్లం అవుతుంది. దాన్ని సార్ట్అవుట్ అయితే చేస్తూనే ఉన్నాము. అందుకే చెప్తున్నానండి, ఎవరైనా కూడా 4 డేస్ లోపు రాకపోతే కనుక ఒక్కసారి అయితే మెసేజ్ చేయండి. మేము ట్రాక్ కూడా చెక్ చేస్తాము. మీకు అప్డేట్ అనేది అయితే ఉంటుంది. కంగారు అయితే ఎవరు పడద్దు. ఇది పళ్ళుకి కంతా స్టిచ్ వచ్చింది. చివరి పింక్ కలర్తోని మనకి ఇలా చిన్ని కుచ్చులు, చిట్టి కుచ్చులు లాగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరి ఇది కూడా ఫ్యాబ్రిక్ భలే ఉందండి. బ్లౌజ్ ముంగా ఫైన్ క్వాలిటీ షైన్ ఉంది. హ్యాండ్కి ఇలా 3 బంచెస్ ఇచ్చారు ఎల్లో షేడ్. ఆసమ్ కాంబినేషన్. అసలు పింక్ అంటే ఇంకా బ్యూటిఫుల్ కదా, చాలా అంటే చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 3500. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి చినాన్లోనే చెక్స్, ఇది కూడా చెక్సే. పైన కింద చిన్న బోర్డరు. ఇది కూడా మల్టీ కలర్ షేడ్లోనే వచ్చింది. ఇది వచ్చేసరికి కొంచెం గ్రీన్ సపోటా షేడ్లా ఉంది. ఇది ఒక పింక్ లైట్ షేడ్, బ్లూ షేడ్ అండ్ కింద డిజిటల్ ప్రింట్. ఇది కూడా చక్కగా మల్టీ కాంబినేషన్స్లో బ్యూటిఫుల్ ఉంది. కింద అలా మెరూన్ షేడ్తో బార్డర్, కింద వైపు కొంచెం పెద్ద బార్డర్. ఆసమ్ ఉంది కదా కాంబినేషన్. ఫాలింగ్ మెటీరియల్స్, చినాన్స్ అనేది ఫాలింగ్, డ్రై వాష్. హైట్ అనేది ఏ హైట్ వాళ్ళకైనా వచ్చేస్తాయండి ఇవి. డ్రై వాష్ మనకి రోలింగ్లో హైట్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి చిట్పల్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కింద మనకి బార్డర్ కలర్ చిన్న బనారసి బుట్టతో ఇచ్చారు. బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి ముఖేష్ వర్క్లో చూపించా కదా ఇందాక. ఇది వచ్చేసరికి లైట్ గ్రే షేడ్.
మబ్బు షేడ్ ఉంటుంది చూసారా, అలా లైట్ షేడ్. ఇది కూడా అంతేనండి, ఆల్ ఓవర్ అంతా హ్యాండ్ స్టిచ్ వస్తుంది. ఇక్కడ హాఫ్ వర్క్ వచ్చింది. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఈ బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి ఇలా స్కాలప్ లాగా ఇచ్చారు. ఇదంతా వర్క్ అంటే మనం గ్లాస్ టిష్యూ వాటిల్లో కూడా వర్క్ చూసాం కదా, ఇది వచ్చేసరికి హ్యాండ్ వర్క్. మనం మిషన్ మీద చిన్న గొట్టం వల్ల చూసాం కదా, ఇది ఇలా లైట్ వెయిట్లో ఫాలింగ్ బ్యూటిఫుల్ శారీస్. చూసుకోండి ఫాస్ట్గా, రిపీట్ అడిగారు. ఇది చిన్న, ఇది కూడా అంతే సేమ్ వర్కే వచ్చింది, చిన్నగానే ఇచ్చారు. మరి పెద్ద వర్క్గా తెలుస్తుందో లేదో. సెల్ఫ్ కలర్ మీద కొంచెం డార్కర్ షేడ్ గ్రే కలర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్కి అండ్ నెక్ పార్ట్ కూడా వర్క్ వస్తుంది. టూ హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్. ఆసమ్ కలర్ అండి, డీసెంట్ అండ్ పేస్టల్ షేడ్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2500. నెక్స్ట్ దీంట్లోనే లైట్ పిస్తా షేడ్, ఇది కూడా చాలా బాగుంది. మనకి ఇదంతా కూడా వర్క్ వస్తుంది. హ్యాండ్ స్టిచ్ 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది. బ్యూటిఫుల్ కదా. నైట్ టైమ్ ఒకేషన్స్కి చాలా బాగుంటుంది. మనకి ఇదంతా కూడా హ్యాండ్తోనే చేస్తారు. ఇది పళ్ళు కూడా వస్తుంది ఇలానే. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్కి అండ్ బ్యాక్ నెక్ కూడా డిజైన్ వచ్చింది. సేమ్ ఇదే వర్క్ ఇచ్చారు. 2 హ్యాండ్స్కి అండ్ బ్యాక్ నెక్ అయితే ఫుల్ నెక్ షేప్ అంతా ఇచ్చారు. డీసెంట్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 2500. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది కొంచెం లైట్ షేడ్. ఇందులో మనం ఎన్ని చేపించినా మల్టిపుల్స్ అయితే రెడీగా అయితే లేవండి, సింగిలే ఉన్నాయి. కలర్స్ అన్నీ కూడా పేస్టల్ కలర్సే వస్తాయి, డార్క్ షేడ్స్ రాలేదు ఈ ఫ్యాబ్రిక్లో. ఇది సేమ్ వర్కే, ఇక్కడ అక్కడక్కడ మనకి ఇలా లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఇలా బార్డర్ వస్తుంది. ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్ బార్డర్. చివర ఎడ్జ్ లాగా ఇచ్చారు అది స్కాలప్కి, అది కూడా హ్యాండ్తో చేసిన వర్క్. ఇది షేడ్ తెలుస్తుంది కదా, అది కూడా హ్యాండ్తో వచ్చింది. ఇది పళ్ళు వస్తుంది, చుట్టూ కూడా బార్డర్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్యాక్ నెక్ అండ్ 2 హ్యాండ్స్కి కూడా ఈ వర్క్ ఇచ్చారు. ఇది ఒక 3 బంచెస్ లాగా ఇచ్చింది హ్యాండ్స్కి. అక్కడ మాత్రం నెక్ పార్ట్ ఇచ్చారు. క్లాసీగా చక్కగా డిఫరెంట్గా క్లాసీగా పేస్టల్స్ ఇష్టపడతారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి. ఈ సారీ ప్రైస్ కూడా 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రష్యన్ సిల్క్ వస్తుంది. రష్యన్ సిల్క్లో చిన్నగా అంటే చిన్నగా కదండి, కొంచెం ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది. 2 సైడ్స్ కూడా బార్డర్ ఇలా కొంచెం 3 ఇంచెస్ బార్డర్, 2 సైడ్స్ సేమ్ బార్డర్, ఆల్ ఓవర్ అంతా ఇలా ప్రింట్ వస్తుంది, డిజిటల్ ప్రింట్. లైట్ గ్రే షేడ్. ఇది వచ్చేసరికి పళ్ళులో మనకి ఇలా చిన్న చిప్పలు. బ్లౌజ్ వచ్చేసరికి ముంగ ఫ్యాబ్రిక్కే చిన్నగా చిప్ వర్క్ వచ్చింది, డైమండ్ షేప్ బుట్టి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి చినోన్లో ఇవి అసలు చాలా చేసామండి, మల్టిపుల్స్. మనకైతే 2 కలర్సే రీస్టాక్ అయ్యాయి. ఇంకా పింక్ అండ్ ఎల్లో కూడా అడిగారు కదా, అవి కూడా వస్తాయండి. అవి కూడా ఒక 10 డేస్లో అయితే వస్తాయి. మనకి ఇదైతే బాందినీ స్టైల్లో చిన్న చెక్స్ ఉంటుంది, సెల్ఫ్ చిన్న చెక్స్ ఉంది, దానిపైన ప్రింటెడ్ బాందినీ, కింద స్కర్ట్ బోర్డర్. ఇది చినోన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చినోన్ ఫాలింగ్ ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది. 2 సైడ్స్ కూడా చిన్న బోర్డర్. బ్యూటిఫుల్ అండి. ఇది కూడా బ్లూకి వస్తుంది, నేరేడు బ్లూకి. కింద పైన మనకి మెరూన్ షేడ్తో బార్డర్ ఇచ్చారు. అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. చిన్న చిప్పళ్ళు వచ్చింది. ఇది బ్లౌజ్ ముంగ ఫ్యాబ్రిక్, చిన్న బెనారసి బుట్టి, లైట్ వెయిట్లో చక్కగా ఉంది శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2999. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం రెడ్ అండ్ పింక్ ఇంగ్లీష్ కలర్ టోన్లో ఉంది, బాగుందండి. ఇదైతే అజ్రక్ స్టైల్ డిజైన్ వచ్చింది, చాలా రిపీట్ అడిగారు ఈ అజ్రక్ డిజైన్ అనేది. బాగుంది కలర్ కాంబినేషన్. కింద మనకి చిన్న డిజిటల్ ప్రింట్ బార్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్. బ్యూటిఫుల్ కదా, మనకి ఓల్డ్ స్టైల్ బిన్నీలో ఇలాంటి డిజైన్స్ వచ్చాయి కదా, అలా ఉంది. చక్కగా చిన్న బార్డర్, చాలా చిన్న బార్డర్, 1.5 ఇంచ్ బార్డర్ ఉంది. నీట్గా ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. ఇది గ్రీన్ కలర్, చిన్న చిప్పలు గ్రీన్ కలర్ బార్డర్, బాటిల్ గ్రీన్ చిన్న బుట్టి. బ్యూటిఫుల్ కదా, మంచి ప్రైస్లో ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2999. నెక్స్ట్ వన్ వచ్చేసి చినోన్లోనే మంచి బేబీ పింక్ షేడ్. బేబీ పింక్లో కూడా ఒక డిఫరెంట్ రోజ్ ఉంటుంది చూసారా, ఆ షేడు. ఇలా ప్యూర్ చినోన్ వస్తుంది. వీవింగ్ బూటీ, చిన్న బూటీ వచ్చింది. ఇలా చిన్న బూటీ అండ్ పెద్ద బూటీ వచ్చింది. కింద మాత్రం స్కర్ట్ బోర్డర్లో వీవింగ్, అదంతా కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది కలర్స్తో, మల్టీ కలర్స్.
ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇలా ఇటువైపు కూడా వచ్చింది. చినాన్ అనేసరికి మనకి కొంచెం ఫ్యాబ్రిక్ షైనీగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది వచ్చేసరికి పళ్ళు, ఇలా చిప్పళ్ళు ఉన్నాయి. ఈ వీవింగ్ బార్డర్ ఏదైతే వచ్చారో అదే డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. కావాలంటే నెక్ పార్ట్ ఏమైనా వర్క్ చేయించుకోవచ్చు. చాలా క్లాసీ కలర్, పేస్టల్లో కూడా మంచి బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4400. నా నెక్స్ట్ వచ్చేసి చినాన్లో చెక్స్. ఇందాక నావీ బ్లూ చూపించాను కదా, నావీ బ్లూ కూడా కాదు, నేరేడ్ బ్లూ చూపించాం కదా, అదే స్టైల్ లాగా కొంచెం డిజైన్ డిఫరెంట్. ఇది వచ్చేసరికి ఎలిఫెంట్ బ్లాక్ వస్తుంది, మరి డార్క్ బ్లాక్ కాదు, బ్లాక్లోకే వస్తుంది. ఇది పైన సిల్వర్ బార్డర్ చిన్నది, కింద వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ బార్డర్. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ అండ్ బర్డ్ స్టైల్ లాగా వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. చినాను ఫాలింగ్ ఉంటుంది. అంటే ఇది కొంచెం ఫినిషింగ్లో మనకి స్టార్చ్ వల్ల కొద్దిగా స్టిఫ్ అనిపిస్తుందేమో మీకు ఏమన్నా, కానీ ఫాలింగ్ మెటీరియల్ అనేది చూసుకోండి. ఇది ఒకసారి చిన్న చిట్పళ్ళు మెరూన్ కలర్తో ఇచ్చారు, చిన్న టాజల్స్ ఇచ్చారు. దీనికి వచ్చేసరికి బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ చాలా బాగుంది, చిన్న బుట్టి. జకార్డ్ వీవింగ్ కూడా వచ్చిందండి, సెల్ఫ్ వీవింగ్ ఉంది బ్లాక్. ఈ బ్లాక్ బ్లౌజ్ మనకి మల్టీపర్పస్ మనకు వస్తుంది. బ్యూటిఫుల్ కదా, చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను కట్టుకున్నాను కదా, సేమ్ శారీనే, సేమ్ కలరు, ప్యూర్ చినాన్. చినాన్లో చిన్న చెక్స్ మనకి ఇందులో కొన్ని సిల్వర్ కొన్ని గోల్డ్ ఉన్నాయి. ఇది గోల్డ్ చెక్స్. గోల్డ్ అంటే మరి డార్క్ గోల్డ్ అని కాదు, కొంచెం కాపరిష్ గోల్డ్ వస్తుంది కదా, అలాగా ఫాలింగ్ ఉంటుంది. సెల్ఫ్ అంతా కూడా చిన్న డిజిటల్ ప్రింట్ అని చూస్తారు, లైట్ పింక్ కలర్తో షేడెడ్లా ఉంది. పైన కింద కూడా మనకి ఇలా బార్డర్ ఇచ్చారు, డిజిటల్ ప్రింట్ బార్డర్. పైన వైపు చిన్న బార్డర్, జరీ బార్డర్ అనేది చాలా చిన్నది, ఒక 2 ఇంచెస్ కూడా లేదు, అంత చిన్న బార్డర్. ప్రింటెడ్ బార్డర్ వచ్చింది, ఫాలింగ్ ఉంది, బ్యూటిఫుల్ కలర్. మరి డార్క్ మెరూన్ కూడా కాదండి, కొంచెం పింక్, మెరూన్లో పింక్ యాడ్ అయితే వచ్చిన షేడ్లా ఉంది. ఇంగ్లీష్ కలర్ టోన్ చాలా బాగుంది, షైనీగా ఉంటుంది. చిన్న అనేసరికి చక్కగా ఉంది కలర్ కాంబినేషన్. పింక్తో వచ్చింది కదా, ఇక్కడ డార్క్ కలర్, ఇక్కడ లైట్ పింక్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఉంది. చిన్న చిట్పళ్ళు మెరూన్ కలర్తో మనకి ఇలా టాజల్స్ వచ్చాయి. వీటికి బ్లౌజ్ వచ్చేసరికి చినాన్ ఫ్యాబ్రికే వచ్చింది, సేమ్ ఫ్యాబ్రిక్. ఇలా చిన్నగా సెల్ఫ్ అంతా కూడా మనకి షేడెడ్ డిజైన్ ఉంది కదా, అదే డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. కింద వైపు మనకి పెద్ద బార్డర్ వచ్చింది, హ్యాండ్ వైపు అది పెట్టుకోవచ్చు. అవసరం కదా, ఫాలింగ్ తెలుస్తుందా, బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ కూడా 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లాక్ షేడ్లోనే చినాన్ దీనికి చెక్స్ రాలేదు, చూడండి, సెల్ఫ్ చెక్స్ రాలేదు, ప్లెయిన్ వచ్చి దానిపైన ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది, లైట్ గ్రే షేడ్ అండ్ వైట్ షేడ్తో చాలా బాగుంది. చిన్న బార్డర్, చక్కగా ఫాలింగ్ ఉంటుంది. ఇది కూడా బ్యూటిఫుల్ శారీ, చిన్న డిజిటల్ ప్రింట్, నీట్గా ఉంది శారీ. చిన్న చెట్పల్లి, దీనికి ఇలా కాంట్రాస్ట్ మెరూన్ కలర్తో ఇచ్చారు. మీకు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. బ్లాక్ కలర్ బ్లౌజ్, చిన్నగా డిజైన్ వచ్చింది, ఒక చిన్న ఫ్లవర్ బంచ్ ఉంటుంది కదా, ఆ డిజైన్. సెల్ఫ్ అంతా జకార్డ్ వీవింగ్ ఉంది. అవసరం అండి శారీ అయితే, ఫాలింగ్ కంఫర్ట్ ఉంటుంది, బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ కూడా 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ షేడ్. ఇది కూడా ఇప్పుడు నేను కట్టుకున్న స్టైల్ డిజైనే, చిన్న ప్రింట్, అంటే ఎగ్జాక్ట్ డిజైనింగ్ కాదు, మారుతుంది, కానీ ఫాలింగ్ చెక్స్. సెల్ఫ్ అంతా కూడా ఇక్కడ షేడెడ్ తెలుస్తుంది మీకు, షేడెడ్ కాదు అది, దానిపైన అంతా డిజైన్, చిన్న డిజైన్, హైలైట్ చేయకుండా జస్ట్ కలర్ షేడ్తో ఇచ్చారు, లైట్ డార్క్ షేడ్తో. 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్, కింద వైపు మాత్రం స్కర్ట్ బార్డర్ ఇచ్చారు. కొంచెం గ్రీన్ అండ్ సన్నపిన్ కలర్లో కొంచెం గ్రీన్ యాడ్ అయితే వస్తుంది, అలాంటి ఇంగ్లీష్ కలర్తో భలే ఉందండి డిజైన్ అయితే. కలర్ మాత్రం ఆసమ్ కలర్, బ్యూటిఫుల్ అసలు. కింద కొంచెం పెద్ద బార్డర్, పైవైపు చిన్న బార్డర్. పైన ఉంది క్వాలిటీ అయితే, చిన్నగా చిట్పల్ బార్డర్ ఇచ్చింది, ఇలా చిన్న జరీ లైన్స్. దీనికి కూడా మెరూన్ షేడ్తో ఇచ్చారు కుచ్చులు అనేది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ కలరే, చిన్న బుట్టి. ఫ్యాబ్రిక్ మాత్రం భలే ఉందండి, మెత్తగా ఉంది, ముంగా బ్యూటిఫుల్ కలర్. లాస్ట్గా అయితే చూసుకోండి, అన్నీ కూడా చక్కగా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, బ్యూటిఫుల్. ఈ సారీ కూడా 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ లావెండర్ షేడ్. ఓ భలే ఉంది షేడ్ అయితే, చిన్నగా ఫ్లవర్ బంచ్ డిజైన్. దీనికి కొంచెం తెలుస్తుంది, కొన్నింటికి తెలియనట్టుగా ఇచ్చారు కదా, దీనికి తెలుస్తుంది డిజైన్ అనేది. కలర్ ఏం లేదు, లైట్ షేడ్తో ఇచ్చారు. ఆల్ ఓవర్ చెక్స్,
పైవైపు చిన్న బార్డరు, కింద వైపు చిన్న బార్డర్ ఉంది, 3 ఇంచెస్ బార్డర్. దానిపైన అలా డిజిటల్ ప్రింట్ స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ ప్రిల్స్ పార్ట్లు ఇవ్వలేదు, ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇచ్చారు. కొన్నిటికి కంటిన్యూషన్ ఇచ్చారు, కొన్నిటికి ప్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇచ్చారు. ఫాలింగ్ తెలుస్తుంది కదా, కలర్ మాత్రం ఫాస్ట్ మూవింగ్ కలర్, ఫాస్ట్గా అయితే చూసుకోండి. లాస్ట్ టైం కొంచెం డార్కర్ షేడ్స్తో చేసినట్టున్నాం, ఇది కొంచెం డీసెంట్ షేడ్, మరి డార్క్ కాదు అలానే మరి డల్ షేడ్ కూడా కాదండి, చాలా బాగుంది కలర్ అయితే. ఇంత కిందంతా అలా అమ్మాయి బొమ్మలతో డిజిటల్ ప్రింట్, చిన్న చిట్పళ్ళు, మనకు కొంచెం డార్కర్ షేడ్, ఇందులోనే డార్క్ షేడ్తో టాజిల్స్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి ఎంత బాగుందండి బ్లౌజ్, సేమ్ ఫ్యాబ్రికే ఇచ్చారు. చెక్స్ ఉంది, చిన్న డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు కదా, అలాగే దీనికి చిన్న డిజైన్ ఇచ్చారు బ్లౌజ్కి వచ్చేసరికి. 2 సైడ్స్ బార్డర్ ఉంది. ఆసమ్ అంటే ఆసమ్ కలర్, ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ కూడా 2550. ఇవన్నీ ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.